హలో స్టూడెంట్స్, తెలంగాణ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రేషనల్ నంబర్స్. ఈ సెషన్లో ఇంట్రడక్షన్ పార్ట్ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఈ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు పైన టెక్స్ట్ బుక్ని చూపిస్తూ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని, కాన్సెప్ట్ని, డూ దీస్, ట్రై దీస్, ఎగ్జాంపుల్స్, అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎంటైర్ చాప్టర్ని ఒక 16 సెషన్స్గా బ్రేక్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లో చూడండి, కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి, దెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ ఈజీ. చిల్డ్రన్, ఈ క్లాసెస్ని మన యూట్యూబ్ ఛానల్ స్కూల్ మ్యాథ్స్ మేడ్ ఈజీ యూట్యూబ్ ఛానల్, అలాగే స్వామి స్టడీ సర్కిల్ యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక పర్టికులర్ చాప్టర్ నేర్చుకోబోయే ముందు, స్టార్ట్ చేయబోయే ముందు, ఆ చాప్టర్లో మనం ఏ కాన్సెప్ట్స్ తెలుసుకోబోతున్నాం, ఏ కాన్సెప్ట్స్ని ఇచ్చున్నారు అన్న పాయింట్ని తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రేషనల్ నంబర్స్ అనే ఈ చాప్టర్లో పర్టికులర్గా ఇంట్రడక్షన్ అబౌట్ రేషనల్ నంబర్స్. మనం 6th క్లాస్ నుంచే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ నంబర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు. లైక్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, వాటి తర్వాత రేషనల్ నంబర్స్ తర్వాత ఇర్రేషనల్ నంబర్స్, దెన్ రియల్ నంబర్స్, ఇలా డిఫరెంట్ నంబర్ సెట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ సెషన్లో మనం కంప్లీట్గా ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాలి. ఆఫ్టర్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుంటాం. మనం లాస్ట్ చాప్టర్స్లో లైక్ 7th క్లాస్ అండ్ 6th క్లాస్లోనే సమ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇలా ఈ ప్రాపర్టీస్ అన్నిటిని రేషనల్ నంబర్స్ కి కూడా అప్లై చేస్తూ ప్రాపర్టీస్ ని తెలుసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నంబర్స్ అండి. మనకు మ్యాథమెటిక్స్ లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఆల్రెడీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ గురించి మనకు 7th క్లాస్ లో ఇచ్చున్నారు. 7th క్లాస్ లోనే మనం నేర్చుకున్నాం. నౌ ఈ పర్టికులర్ క్లాస్ లో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనే 2 ఆపరేషన్స్ ని రేషనల్ నంబర్స్ పైన అప్లై చేస్తూ కాన్సెప్ట్ ని నేర్చుకుంటాం అనమాట. ఓన్లీ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. అలాగే ప్రాపర్టీస్ తో పాటు ఇక్కడ డెన్సిటీ ప్రాపర్టీ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఏంటంటే బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ని నేర్చుకుంటాం. అలాగే రేషనల్ నంబర్స్ ని నంబర్ లైన్ పైన ఎలా లొకేట్ చేస్తామన్న కాన్సెప్ట్ ని కూడా ఈ చాప్టర్ లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎవ్రీ సెంటెన్స్ ని చదువుతూ, ఎవ్రీ సిచ్యువేషన్ ని చదువుతూ కాన్సెప్ట్ ని తెలుసుకుందాం. చిల్డ్రన్, ఐ రిక్వెస్ట్ యూ, కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. రైట్, లుక్ అట్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రడక్షన్ ఏంటి చూడండి. ఇక్కడ సల్మా వాంట్స్ టు బై 3 pens at 5 rupees each. సల్మా 3 pens పర్చేస్ చేయాలనుకుంటుంది. కాస్ట్ ఆఫ్ ఎవ్రీ పెన్ ఈస్ ₹5. హర్ ఫ్రెండ్ సతీష్ వాంట్స్ టు బై 2 సిమిలర్ పెన్స్. తన ఫ్రెండ్ సతీష్ అలాంటివే 2 pens పర్చేస్ చేయాలి అనుకుంటాడు. సో దే గో టు ఏ హోల్సేల్ షాప్. ద షాప్ కీపర్ సేస్ దట్ a pocket of 5 pens cost ₹22. 5 pens కాస్ట్ 22 రూపీస్ అంటున్నారు. హౌ మచ్ డస్ ఈచ్ పెన్ కాస్ట్? అయితే ఎవ్రీ పెన్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నారు. జనరల్ గా మనకు టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా, ఇదే 22 డివైడెడ్ బై 5 అవుతుంది. టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పెన్స్ అనమాట. దెన్ వి విల్ గెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్. సో మనకి ఇప్పటి వరకు హోల్ నంబర్స్ చూసాం, న్యాచురల్ నంబర్స్ చూసాం, ఇంటీజర్స్ కూడా చూసాం. బట్ ఈ టైప్ ఆఫ్ నంబర్స్ ని ఇంతవరకు చూడలే. ఓకే, సో ఇలాగా మన ఎవ్రీడే లైఫ్ లో P/Q ఫార్మాట్ లో, వేర్ P, Q ఆర్ ఇంటీజర్స్, ఈ బోత్ నంబర్స్ కూడా ఇంటీజర్స్. P/Q ఫార్మాట్ లో యూజ్ చేసే నంబర్స్ కూడా నీడ్ ఉంటుంది, నెసెసిటీ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ చూద్దాం. ఈజ్ దేర్ ఎనీ న్యాచురల్ నంబర్ టు రిప్రజెంట్ దిస్ కాస్ట్? 22 రూపీస్ బై నంబర్ ఆఫ్ పెన్స్ 5. ఈ అమౌంట్ ని రిప్రజెంట్ చేస్తే ఏదైనా న్యాచురల్ నెంబర్ ఉందా అంటే లేదు. న్యాచురల్ నెంబర్స్ లో ఎగ్జాక్ట్ వాల్యూ, ఇలాంటి వాల్యూస్ లేవు. ఈజ్ దేర్ ఎనీ హోల్ నంబర్ ఆర్ ఇంటీజర్ టు రిప్రజెంట్ దిస్?
పోనీ హోల్ నంబర్స్ ఇంటీజర్స్ లో కూడా ఇలాంటివి ఏమైనా కనిపిస్తాయా అంటే ఈ వాల్యూని రిప్రజెంట్ చేస్తే ఏదైనా నంబర్ ఉందా అంటే లేదు. సో దిస్ నంబర్ కెనాట్ బి రిప్రజెంటెడ్ బై ఏ హోల్ నంబర్. ఏ హోల్ నంబర్ తో దీన్ని రిప్రజెంట్ చేయలేం. వీ నీడ్ అ ఫ్రాక్షనల్ నంబర్ టు రిప్రజెంట్ దిస్ క్వాంటిటీ. ఈ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలంటే డెఫినెట్ గా ఫ్రాక్షన్స్ కావాలి, ఫ్రాక్షనల్ నంబర్ కావాలి. కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ వేరియస్ రీడింగ్స్ ఆఫ్ టెంపరేచర్ రికార్డెడ్ ఆన్ ఎ పర్టికులర్ డే ఇన్ సిమ్లా. సిమ్లా అనేటువంటి ఒక ప్లేస్ లో, ఒక లొకేషన్ లో డిఫరెంట్ టైమింగ్స్ దగ్గర టెంపరేచర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా, వాటిని రికార్డ్ చేస్తూ ఒక టేబుల్ చేశారు. ఇక్కడ టేబుల్ డ్రా చేశారు. 10 AM దగ్గర టెంపరేచర్ 11 డిగ్రీ సెల్సియస్, 12 noon దగ్గర 14 డిగ్రీ సెల్సియస్, 3 PM దగ్గర 17 డిగ్రీ సెల్సియస్, 7 PM దగ్గర 10 డిగ్రీ సెల్సియస్ అండ్ 10 PM దగ్గర 5 డిగ్రీ సెల్సియస్. అంటే మార్నింగ్ నుంచి అప్ టు సర్టన్ టైం వరకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, దెన్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. కేస్ 1 చూడండి. In each case, what is the change in temperature per hour? Every case లో 1 hour కి ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది అని క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ కేస్ 1 లో మార్నింగ్ అవర్స్ లో 10 AM నుంచి 12 noon వరకు, ఇక్కడ 14 డిగ్రీ సెల్సియస్ నుంచి 11 డిగ్రీ సెల్సియస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత టైం గ్యాప్ లో ఉంటే 2 hours. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ బై టైం 3/2 డిగ్రీ సెల్సియస్ అంత చేంజ్ వచ్చింది. ఓకే, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్స్ లో జస్ట్ 1/1 3/3 ఇట్ ఈస్ 1 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ఈవినింగ్ అవర్స్ లో ఇక్కడ కూడా అంతే, నెగటివ్ వచ్చింది చూడండి. సో టెంపరేచర్ డిక్రీజ్ ఉంది, -7/4 డిగ్రీ సెల్సియస్. నైట్ అవర్స్ లో -5/3 డిగ్రీ సెల్సియస్. ఇన్ ద అబౌవ్ కేసెస్, ఇవైతే వి నో ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్, ఇది హోల్ నంబర్ లేదా న్యాచురల్ నంబర్. వాట్ అబౌట్ దిస్? ఫ్రాక్షన్సే బట్ నెగటివ్స్ లో వచ్చాయి. మనం ఫ్రాక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడ నెగటివ్ సైన్ తీసుకోలేదు. ఫ్రాక్షన్ అంటే ఏంటి? సమ్ పార్ట్ ఆఫ్ హోల్, హోల్ లో సమ్ పార్ట్ అన్నమాట ఫ్రాక్షన్ అంటే, రైట్? సో ఇక్కడ చూడండి, ఇన్ ద అబౌవ్ కేసెస్ వీ కమ్ అక్రాస్ నంబర్స్ లైక్ 3/2 డిగ్రీ సెల్సియస్, 1 డిగ్రీ సెల్సియస్, -7/4 డిగ్రీ సెల్సియస్, -5/3 డిగ్రీ సెల్సియస్ ఇలా ఇచ్చారు. ఓకే, ద నంబర్స్ యూజ్డ్ ఇన్ ద టెంపరేచర్స్ ఆర్ దీస్. What can be called these numbers అంటే these numbers include both positive and negative fractional numbers. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, పాజిటివ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, నెగటివ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో అన్ని కూడా p/q ఫామ్ లో రాస్తూ ఉన్నాం. ఓకే, వేర్ q నాట్ ఈక్వల్ 0 అంటే ఈ డినామినేటర్ లో 0 రావట్లేదు, డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఓకే, సో కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. సరే, లెట్ us see some more such numbers. అలాంటివి ఇంకొన్ని నంబర్స్ అంటున్నారు. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ద నంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, the numbers which are expressed in the form of p/q where p and q are integers, q not equal 0. ఇందులో p q రెండు కూడా ఇంటీజర్స్ అవ్వాలి. పర్టికులర్ గా q ప్లేస్ లో 0 రాకూడదు. 0 కాకుండా వేరే ఇంటీజర్స్ తీసుకోవచ్చు. వీటినే మనం రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. యాక్చువల్ గా రేషియో అనే డెఫినేషన్ మనకి తెలుసు కదా. A is to be an ordered comparison of two numbers by division. డివిజన్ ఆపరేషన్ తో 2 numbers ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో కంపేర్ చేస్తే దాన్ని, ఆ కంపారిజన్ నే రేషియో అని నేర్చుకున్నాం మనం. సో p/q ఫామ్ లో ఉంటాయి కాబట్టి వీటిని రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. యునో, రేషనల్ నంబర్ సెట్ ఈస్ డినోటెడ్ బై q. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కోషియంట్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్స్ ని కోషియంట్ నంబర్స్ అని కూడా పిలుస్తాం. సో రేషనల్ నంబర్స్ సెట్ ని q అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఒక్కసారి మనం ప్రీవియస్ క్లాసెస్ లో నంబర్ సిస్టమ్ గురించి నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. మనం కౌంటింగ్ స్టార్ట్ చేసేదే 1 నుంచి. అలాగే హోల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ న్యాచురల్ నంబర్స్ కి 0ని కూడా ఇంక్లూడ్ చేస్తే వచ్చేటువంటి డిఫరెంట్ సెట్ నే హోల్ నంబర్స్, లార్జర్ సెట్. న్యాచురల్ నెంబర్స్ కంటే ఇది లార్జర్ సెట్ అన్నమాట. అలాగే ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్ సెట్ ని మనం జెడ్ తో కూడా డినోట్ చేస్తాం. ఇందులో 0 ఉంటుంది, పాజిటివ్ న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, అలాగే నెగటివ్ నంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దీన్ని ఇంటీజర్స్ సెట్ అని పిలుస్తాం. నౌ అడిషనల్ సెట్, ఐ మీన్ దీనికంటే లార్జర్ సెట్ అన్నమాట. ఏంటి? a set with numbers which are in the form of p/q such that where p, q are integers
పర్టికులర్ గా క్యూ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ డినామినేటర్ క్యూ ప్లేస్ లో 0 రాకూడదు. ఇలాంటి నంబర్స్ నే రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. రేషనల్ నంబర్స్ సెట్ ని క్యూ తో డినోట్ చేస్తాం. ఎందుకంటే రేషనల్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నంబర్స్ అన్నమాట. రైట్, హోప్ యూ అండర్స్టూడ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ నంబర్స్. చూడండి, వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ న్యాచురల్ నంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. మీరు ఏ న్యాచురల్ నంబర్ నైనా పీ బై క్యూ ఫామ్ లో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే ఒక న్యాచురల్ నంబర్ ఉంది. 5 ని 5/1 రాసుకోవచ్చు, 10/2 రాసుకోవచ్చు, 15 అంటే ఎనీ న్యాచురల్ నంబర్ ని పీ బై క్యూ ఫామ్ లో రాయొచ్చు. అలాగే ఎనీ హోల్ నంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఎవ్రీ హోల్ నంబర్ ని పీ బై క్యూ ఫార్మాట్ లో రాయొచ్చు. అలాగే ఎవ్రీ ఇంటీజర్ ని కూడా పీ బై క్యూ ఫార్మాట్ లో రాయొచ్చు. ఎనీ ఇంటీజర్, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా కానీ. సో దట్ ఈస్ ఆల్ అబౌవ్ పీ బై క్యూ ఫార్మ్స్ ఆర్ దీస్ ఆర్ రేషనల్ నంబర్స్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్, ఆల్ హోల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్స్ అన్నమాట. రిమెంబర్ దిస్ ఆర్డర్. మనం జనరల్ గా సెట్స్ అనేటువంటి 10th క్లాస్ లో నేర్చుకునే చాప్టర్ లో నేర్చుకుంటాం సెట్స్ గురించి. సో న్యాచురల్ నంబర్స్ సెట్ ఈజ్ సబ్సెట్ టు హోల్ నంబర్స్. అంటే ఏంటి? ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ అ హోల్ నంబర్. ఈ సింబల్ ని మనం సబ్సెట్ అని పిలుస్తాం అనమాట. సి షేప్ లో రాస్తాం అనమాట. అలాగే హోల్ నంబర్స్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇంటీజర్స్. అలాగే ఇంటీజర్ సెట్ ఈజ్ సబ్సెట్ టు రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ కాకుండా ఇర్రేషనల్ నంబర్స్ అనే కూడా ఉన్నాయి మన ఎవ్రీడే లైఫ్ లో. ఈ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్, ఈ 2 నంబర్స్ ని కలిపి, ఈ 2 సెట్స్ ని కలిపి రియల్ నంబర్స్ అని పిలుస్తాం. రియల్ నంబర్స్ గురించి మనం 9th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో రియల్ నంబర్స్ తో పాటు ఇమాజినరీ నంబర్స్ కూడా ఉంటాయి. వీటిని మనం కాంప్లెక్స్ నంబర్స్ అని పిలుస్తాం. కాంప్లెక్స్ నంబర్స్ గురించి ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటాం. ఇది అన్నమాట, డిఫరెంట్ నంబర్ సెట్స్ ని ఇంక్రీజ్ చేస్తూ, ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళాలి. రైట్, సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? సి, included in rational, from the above observation we can conclude that all natural numbers, all whole numbers, all integers are rational numbers. Natural numbers అన్ని rationals, whole numbers అన్ని rational numbers, integers అన్ని rational numbers. అలా ఓకే. డూ దిస్ ఇచ్చాడు చూడండి, చూద్దాం ఏంటి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్. ఓకే, సమ్ నంబర్స్ ఇచ్చారు. రైట్ దీస్ నంబర్స్ అండర్ ద అప్రోప్రియేట్ కేటగిరీ. ఏ నంబర్స్ ఏ గ్రూప్ లో వస్తాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నంబర్ క్యాన్ బి రిటర్న్ ఇన్ మోర్ దాన్ 1 కలెక్షన్. ఒక కలెక్షన్ కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నంబర్స్ చూడండి. సో 1 ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ కదా. స్టిల్ హియర్ 22 ఈజ్ ఆల్సో ఎ న్యాచురల్ నంబర్. అంతే, ఇంకా వేరే న్యాచురల్ నంబర్స్ లేవు. ఓన్లీ 1 and 22. అంటే 1 and 22 అనే నంబర్స్ న్యాచురల్ నంబర్స్. ఇంకా హోల్ నంబర్స్ తీసుకుంటే, సో 0 ఈజ్ అ హోల్ నంబర్, అలాగే 1 కూడా హోల్ నంబరే. ఇంకా స్టిల్ 22 ఈజ్ ఆల్సో హోల్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్ తీసుకుంటే న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అండ్ నెగిటివ్స్ కూడా వస్తాయి ఇందులో. సో నెగిటివ్స్ తీసుకుంటే -5 ఈజ్ అన్ ఇంటీజర్, -2 is also an integer, 0 is an integer, 1 is an integer, 22 is also integer. Okay. ఇంకా రేషనల్ నంబర్స్ తీసుకుంటే ఎవ్రీ నంబర్ ఈజ్ అ రేషనల్ నంబర్ అన్నమాట. ఇచ్చినటువంటి అన్ని నంబర్స్ కూడా రేషనల్ నంబర్స్. పీ బై క్యూ ఫామ్ లో కూడా ఉంటాయి. ఈ పీ బై క్యూ ఫామ్ లో వాటిని మనం డెసిమల్స్ లో కూడా రాయొచ్చు అనమాట. క్లియర్? సో దట్స్ ఇట్ అండి. డూ దిస్ గురించి. వుడ్ యూ లీవ్ అవుట్ ఎనీ ఆఫ్ ద గివెన్ నంబర్స్ ఫ్రమ్ రేషనల్ నంబర్స్? అంటే వేటినైనా రేషనల్ నంబర్స్ లో రాయలేమా అంటే లేదు. ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ రేషనల్ నంబర్ అన్నమాట. అందుకే మనం చెప్పొచ్చు, ఈజ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్ అండ్ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నంబర్ అంటే ఆన్సర్ ఎస్. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ట్రై దీస్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హమీద్ సేస్ 5/3 is a rational number and 5 is only a natural number. Sakshi says both are rational numbers. Who do you agree? Who do you agree with? మీరు ఎవరితో అగ్రీ అవుతారు అంటున్నారు. ఇక్కడ ఒక రేషనల్ నంబర్ 5/3 ఇచ్చి హమీద్ ఏం చెప్తున్నాడు అంటే ఇందులో 5 మాత్రమే నేచురల్ నంబర్ అంటున్నారు. వేరే సాక్షి సేస్ బోత్ ఆర్ రేషనల్ నంబర్స్, రెండు కూడా రేషనల్ నంబర్స్ అవుతాయి అంటున్నారు. అంటే డెఫినెట్ గా సాక్షితో మనం అగ్రి అవుతాం. ఎందుకంటే 5/3 ఇస్ అ రేషనల్ నంబర్. ఇందులో 5 అనేది న్యాచురల్, ఓకే,
3 అనేది కూడా న్యాచురలే, మళ్ళీ వీటిని కూడా రేషనల్ నంబర్స్ అని చెప్పొచ్చు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ అ రేషనల్ నెంబర్. అలా నెక్స్ట్ చూడండి, గివ్ అన్ ఎగ్జాంపుల్ టు సాటిస్ఫై ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని సాటిస్ఫై చేస్తూ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలట. ఫస్ట్ వన్, ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ బట్ ఆల్ హోల్ నంబర్స్ నీడ్ నాట్ టు బి న్యాచురల్ నంబర్స్. ఎస్, న్యాచురల్ నంబర్స్ అన్ని హోల్ నంబర్సే, బట్ హోల్ నంబర్స్ అన్ని న్యాచురల్ నంబర్స్ కావాల్సిన అవసరం లేదు. ఎస్, జీరో అనేది వన్ ఆఫ్ ద ఆన్సర్. ఏంటంటే జీరో అనేది హోల్ నంబర్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్. రైట్, ఇక్కడ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. న్యాచురల్ నంబర్స్ అన్ని హోల్ నంబర్సే, బట్ హోల్ నంబర్స్ అన్ని న్యాచురల్ నంబర్స్ కావాల్సిన అవసరం లేదు. ఎస్, జీరో అనేది హోల్ నంబర్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ నంబర్. అది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్ బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అన్ని ఇంటీజర్సే, బట్ ఇంటీజర్స్ అన్ని హోల్ నంబర్స్ కాదు. అంటే ఆన్సర్ -1 చెప్పొచ్చు, -2 చెప్పొచ్చు. -1, -2 ఇవన్నీ ఇంటీజర్సే, బట్ ఇవి హోల్ నంబర్స్ కాదు. అలాగే ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్ బట్ ఆల్ రేషనల్ నంబర్స్ నీడ్ నాట్ టు బి ఇంటీజర్స్ అంటున్నాడు. సపోజ్ 3/7 అనే రేషనల్ నంబర్ తీసుకుందాం, ఇది ఇంటీజర్ కాదనమాట. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నంబర్స్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. బేసిక్ ఆపరేషన్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి కదా, 7th క్లాస్ లో నేర్చుకున్నాం. లెట్ us ఎక్స్ప్లోర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నంబర్స్. కొన్ని ఆపరేషన్స్ ని రేషనల్ నంబర్ పైన డిస్కస్ చేద్దాం అంటున్నాడు. ఎనీహౌ దీన్ని మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ట్రీ డయాగ్రామ్ ని అర్థం చేసుకోవాలి. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నంబర్స్ కి 0 కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నంబర్స్ వస్తుంది. హోల్ నంబర్స్ సెట్ లో నెగటివ్స్ కూడా తీసుకుంటే ఇంటీజర్స్ అవుతాయి. ఆల్ దీస్ 3 టుగెదర్, ఇవన్నీ కలిపి మనకు రేషనల్ నంబర్స్ ని ఫామ్ చేస్తాయి. రేషనల్ నంబర్సే కాకుండా మ్యాథమెటిక్స్ లో ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉన్నాయి. సో రేషనల్ అండ్ ఇర్రేషనల్ టుగెదర్ కాల్డ్ రియల్ నంబర్స్. రియల్ నంబర్సే కాకుండా ఇమాజినరీ నంబర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం కాంప్లెక్స్ నంబర్స్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్. 6th క్లాస్ లో ఈ రెండింటి గురించి నేర్చుకున్నాం. 7th క్లాస్ లో అవర్ వెరీ ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఇంటీజర్స్. నౌ 8th క్లాస్ లో రేషనల్ నంబర్స్. 9th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ చూడండి, రియల్ నంబర్స్ అని ఉంటుంది. అందులో రేషనల్ నంబర్స్ యొక్క రివిజన్, అంటే 8th లో నేర్చుకున్న కంటెంట్ రివిజన్. అలాగే ఇర్రేషనల్స్ ఉంటాయి 9th క్లాస్ లో. వీటన్నిటిని మనం రియల్ నంబర్స్ గా 10th క్లాస్ లో చదువుతాం. అండ్ ఇంటర్మీడియట్ లో రియల్ నంబర్స్ తో పాటు ఇమాజినరీ నంబర్స్ కలిపి కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ అ ఫ్లో చార్ట్ ఆర్ ట్రీ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సెట్స్. చిల్డ్రన్, హోప్ యూ అండర్స్టాండ్. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం 1 by 1 టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రతి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. I too will give detailed and complete information about each and every concept. సో ప్రతి క్లాస్ ని మీరు ఆర్డర్ లోనే చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్ లో మనం మల్టిప్లికేషన్, ఆపరేషన్స్ అండ్ రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.